ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మానవుడు కోరికలతో సతమతవుతుంటాడు. ఒక కోరికంటే సుఖం కోసం మనం సుఖాన్వేషంలో ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఒకవేళ వాడు నాస్తికుడని పెద్దలు అంటే పైకి కనిపించిన వాడు లోపల పరమాత్మను అర్థించే తీరుతారు. ఎందుకంటే జీవుడు లక్షణం అండి. చూడండి, పాదరసం ఉందనుకోండి, ఆ పాదరసంలో నుంచి ఒక చిన్న అణు మాత్రమైనా సరే కొద్దిగా వేరుపడింది అనుకో, అది మళ్ళీ తిరిగి పాదరసం వైపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళంగానే వెంటనే అతుక్కొని దాంట్లో లయమైపోతుంది. అలాగే జీవాత్మ అనేవాడు అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశం ఇది, తిరిగి పరమాత్మలో కలియాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం పేరే సుఖం. అది ఏమిటి? అది సుఖము. కానీ ఆ సుఖము ఇంద్రియాల్లో ఉంటుందనేటటువంటి తపన చేస్తూ ఉంటారు. కానీ సుఖం తన స్వరూపం అనేది అది చాలా కష్టం మీద అర్థమవుతుంది. మీరు ఈనాటి పిల్లలకైతే తెలియదు అనుకోండి, పెద్దలకి తెలుసు. ఆ రోజు కోటలోకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు ఏం చేసేదంటే, ఒక ఉడువును తీసుకొని ఆ ఉడువుకి పైభాగంలో, నాసిక పైభాగంలో తేనె రాసేసేది. ఆ వాసనకి ఏమవుతుందంటే తేనె ఎక్కడో పైన ఉందని ఆ ఉడుము ఆ కోటను పట్టుకొని పైకి వేస్తుంటే దాన్ని నడుముకు తాడు కట్టుకొని పైకి ఎక్కేవాడు. అది ఉడుము పట్టు అంటారు కదా. అది అన్వేషణలో ముందుకు పోతూ ఉంటుంది. కానీ ఆ తేనె కోసం, ఆ సుఖం కోసం ఏదైతే పోతుందో అది తన దగ్గరే ఉన్న సంగతి దానికి తెలియదు. అలాగే ఏ సుఖాన్నైతే నువ్వు అన్వేషిస్తున్నావో, ఏ కోరిక తీర్చుకోండి, కోరిక అంటేనే సుఖమేనండి, దానికోసంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది నీ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దానికోసం మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ వస్తాయి. కనుక వాటిని దృష్టిలో ఉంచుకొని పిలిస్తే పలికేటటువంటి దైవమైనటువంటి దత్తాత్రేయులు వారిని ఈ పూర్వం కూడా చెప్పినట్టు గుర్తున్నా, వయసు ప్రభావం చేత కొంత మరుపు అనేది వస్తుంటుంది. అయినా నేను ఇంకొకసారి మీకు దీన్ని వివరిస్తున్నా. దత్తాత్రేయుల వారు అంటే అన్ని కోరికలు ధర్మబద్ధమైనటువంటి సుమ. ఒక గృహస్థుడు ధనాన్ని కోరుకోవటంలో తప్పు లేదు, సుఖాన్ని కోరుకోవటంలో తప్పు లేదు, సంతానాన్ని కోరుకోవటంలో తప్పు లేదు. ఇవి ధర్మబద్ధం ఉండి తీరాల్సింది. వీటిని మనం ఆక్షేపణ చేయకూడదు. అర్థమైందే? కనుక దత్తాత్రేయులు వారిని ఈ యొక్క మంత్రం ద్వారా నువ్వు అర్థించేవనుకో, ఇది కేవలము 27 సార్లు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం ఏ సమయంలో నీకు ఉంటుందో ఆ సమయంలో ఈ మంత్రాన్ని నువ్వు చదువుకున్నావనుకో, ఇందులో రహస్యమే లేదు. నేను చెప్తాను ఏది రహస్యమో దాన్ని చెప్పను, ఏది అందరికీ చెప్పవచ్చో అన్న విషయాన్ని మాత్రం నేను బహిర్గతం చేస్తుంటాను. రోజుకు 27 సార్లు చొప్పున ఓ మండలం చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రవుతారు. పిలిస్తే పలికే దైవం, కానీ ఆయన నువ్వు పట్టుకోవాలి. అర్థమైంది నాయన? రాసుకో, పుస్తకం తీసుకొని కలం తీసుకొని రాసుకో. చెప్తాను నేను. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మాత్త పిచాచ వేషాయేతి మహాయోగినే అవధూతాయేతి అనసూయానంద వర్ధన అత్రిపుత్రాయేతి సర్వకామ
ఫలప్రదాయ నమః. రాసుకున్నారా? అత్రిపుత్రుడైనటువంటి వాడు, అనసూయాపుత్రుడైనటువంటి వాడు, సర్వకామములు నెరవేర్చేటటువంటి ఫలప్రధానైనటువంటి ఓ దత్తాత్రేయ, నీకు నమస్కారమయ్యా. నువ్వు మహాజ్ఞానప్రదాయం, చిదానంద స్వరూపుడవు నువ్వు. దత్తాత్రేయుల వారిని మనం చేరుకుంటే అనేకమైన పరీక్షలు కొన్ని పెడతారు. అంటే దగ్గరికి రానిడు ఆయన, దగ్గరకు వస్తే ఏం అడుగుతావు ఆయనకి తెలుసు. అందుకని ఒక్కోసారి పిశాచములాగా అలాగే వేషధారణ మారుస్తూ ఉంటారు. అవన్నీ నువ్వు వదిలేసి నాకు నువ్వు దత్తాత్రేయుడివే అనేటటువంటి జ్ఞానంతో పట్టుకుంటారు ఆయన. మనకంత అవసరం లేదులేండి, ఎందుకంటే మనలో అంత ప్రజ్ఞ ఇంకా వికసించాలి. కనుక మంత్రం ద్వారా మనం స్మరించినప్పుడు ఆ దత్తాత్రేయుడు వారు నీకు అనుగ్రహం తప్పకుండా ఇస్తాడు. గురువండి అని చిన్న ఆషామాషా కాదు దత్తాత్రేయుల వారంటే, గురువు. ఇక్కడ మనం అవధూత అని అనుకుంటాం. మనం చాలామంది ఏమనుకుంటారంటే చింపిరి గుడ్లు వేసేసుకొని మట్టి కొట్టుకొని యథేచ్ఛగా ఆడబట్టి ఆడ తిరుగుతూ ఎద్దు పెడితే తింటూ ఉన్నటువంటి వాళ్ళని అవధూతులని ఈ జనాలంతా కూడా అలాంటి పిచ్చి వారికి సహకరిస్తారు. కానీ తప్పు. అవధూత లక్షణం అది కాదు. అవధూత ఎలా ఉంటారని మనకి శాస్త్రమే చెప్తుంది. అవధూత ఎలా ఉంటారని ఒక్కసారి వినండి. తత్వమస్యాది లక్ష్యత్వావధూత ఇతీర్యతే యో విలంఘ్యాశ్రమాన్ వర్ణాం నాత్మన్యేవ స్థితః సదాం అతివర్ణాశ్రమీ యోగి అవధూతాం సకథ్యతే అని అంటుంది శాస్త్రం. అవధూత యొక్క లక్షణాలు చెప్తుంది. తత్తుత్వం అసి, తత్వమస్యాది లక్షణాలను జీర్ణించుకున్నవాడు అంటే ఏమిటి? ఏ తత్వాన్నైతే నేను అన్వేషిస్తున్నానో త్వం నీవై అసి ఉన్నావు. ఇక అతనికి భేదభావం ఉండదు. నేనే ఆయన, ఆయనే నేను అనే భావంతో ఉన్న వ్యక్తిని ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని పూజిస్తాడు, ఎవరిని అనురాగంతో చూస్తాడు? ఇదంతా బ్రహ్మమయంగా భావించి ఆ తత్వంలో ఉండేటటువంటి వాడు. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించినటువంటి వాడు. ఆయనకి గృహస్థాస్త్రం కానీ, సన్యాసాస్త్రం కానీ, గృహస్థాస్త్రం కానీ, వానప్రస్థాస్త్రం కానీ, సన్యాసాస్త్రం ఏముండవు, అవన్నింటినీ దాటినటువంటి వాడు. నిత్యము పరమాత్మ స్వరూపంలో ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి స్పృహ ఉండదు. అతనికి ఆ స్పృహ ఉండదు. ఆ స్పృహలో ఉన్నటువంటి వ్యక్తి అవధూత అంటారు. ఇప్పుడు అర్థమైందా? అలాంటి వ్యక్తులు నీకు కనపడ్డారా నీ జన్మ ధన్యమే. సామాన్యంగా వాళ్ళు జనసామూహ్యంలో ఉండరు. జనాల మధ్య తిరుగుతున్నాడంటే వాడు పిచ్చివాడై ఉంటాడు, మతి భ్రష్టుడై ఉంటాడు. అవధూతులైతే కాదు. నేను ఒక అవధూతను చూసినాను. నేను మన ఆంధ్రప్రదేశ్లోని ఎప్పుడు సిగరెట్ తాగుతూ ఉండేది. అదేమిటంటే ఇదేముందులేండి అనేది. కానీ జనాలు ఆయన అవధూతగా ఘోషించారు. ఆయన కాలం చేసిన తర్వాత పెద్ద మందిరం కట్టినారు. పేరు చెప్పలేండి నేను. ఎన్నైతే అవలక్షణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళకి. జనాలు నన్ను రావాలి, నన్ను పూజించాలి, నాకు పాదసేవలు చేసుకోవాలి, వారికి నేను ఆశీర్వదించాలి అనేటటువంటి దుర్బుద్ధి ఉంటారు. వీళ్ళు అవధూతల కాదు నాయన. చెప్పాను కదా, తత్వమసి, తత్వమస్యాది లక్షణాలను జీర్ణించుకున్నటువంటి వాడు, వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించినటువంటి వాడు, నిరంతరము ఆత్మయందు స్థితుడై తన ఆత్మే సర్వత్రా ఉన్నది అని, చరాచర ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి నా ఆత్మస్వరూపంగా భావించి దేనికి హాని చేయకుండా కేవలము వచ్చినటువంటి వారికి దృష్టి ద్వారానే, దృష్టి మాత్రం చేతనే అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి దివ్యాత్మస్వరూపుడు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారిని అవధూతలు అంటారు నాయన. అది గ్రహించండి. ఎందుకంటే మనం అన్య మతాలు మనల్ని ఎందుకు ఏలుచి చూపిస్తుంటారంటే కొన్ని పిచ్చి పనులు చేస్తుంటాం. మనం మురికి బట్టలు వేసుకొని చాలామంది ఉంటే వారి దగ్గరికి పోయి మనం అవధూతలని చెప్పి వాడికి పోషిస్తూ ఉంటాం. కాదు, అవధూత లక్షణాలు గ్రహించండి.
వారు స్నానం చేయకపోయినా వారి యొక్క శరీరం నుండి సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. వారి ముఖ వర్చస్సు చూస్తేనే చేతులు ఎత్తి దండం పెడతాడు నాస్తికుడైనా సరే. అలాంటి అవధూతకు ప్రాణం పోసినటువంటి వారు దత్తాత్రేయుల వారు. అలాంటి వారిని నువ్వు ఈ మంత్రం ద్వారా అర్థిస్తే, రాసుకున్నారు కదా, అర్థిస్తే మాత్రం స్వామి తప్పకుండా నీ ధర్మబద్ధమైనటువంటి కోరికలను ఆయన తీరుస్తాడు. చూడండి, కోరిక అనేది తీరుస్తాడు. ఒకసారి ఆరాధించండి, తప్పేముంది? ఆరాధన ఒకవేళ ఫలించకపోయినా ఆ మహాత్ముడిని నువ్వు స్మరించిన అంతటి పుణ్యం నీకు ఉంటుంది. పుణ్యం వల్ల ఏమవుద్ది? సుఖం వస్తుందండి. ఈ స్తోత్రాలు చేస్తే ఏమొస్తున్నాయంటే పుణ్యం వస్తుంది. పుణ్యం ఎందుకు కావాలి? సుఖపడటానికి. పుణ్యం లేదనుకో సుఖం ఉండదు. నువ్వు దుఃఖపడుతున్నావంటే పాపం చేసినావని. పాప ఫలితము దుఃఖము, పుణ్య ఫలితము సుఖము. ఇక నువ్వు నిర్ధారణ చేసుకో ఏది కావాలి. కనుక అయ్యో మీరు చెప్పినటువంటి మంత్రాన్ని మేము రాసుకోలేకపోయినాం స్వామి అన్నటువంటి వారు 9966690246 కాల్ చేస్తే నేను మీకు వాట్సాప్లో దాన్ని పెడతాను. 27 సార్లు ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ నీ సమయం అది. దాన్ని పారాయణం చేసుకొని ధూప దీప నైవేద్యాలు స్వామికి అర్పించండి. ఓ గ్లాస్ పాలు పెట్టండి, లేదా అంత పటిక బెల్లం పెట్టండి, ధూపం వెయ్యండి, దీపం వెలిగించండి, పుష్పం సమర్పించండి. ఈ 27 సార్లు దీన్ని 27 సార్లు అంటే పెద్ద సమయం ఏం పట్టదు. ఇది చేసి అందరూ కూడా ఆ దత్తాత్రేయుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.